రాష్ట్రంలో కొత్తగా కొలువుదీరిన చంద్రబాబు సర్కార్ పాలనలో దూకుడు పెంచింది. ఇక ప్రభుత్వ యాంత్రాంగంలో పూర్తిగా ప్రక్షాళన చేపట్టింది. ఇందులో భాగంగానే గత వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల పేర్ల మార్పు వంటి పలు కీలక నిర్ణయాలను తీసుకుంటూ ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలను చేపట్టింది. 19 మంది ఐఏఎస్ అధికారులకు స్థానచలనం కల్పిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ ప్రసాద్ కుమార్ ఉత్తర్వులను జారీ చేశారు. వ్యవసాయ శాఖ ఇక ముఖ్య కార్యదర్శిగా రాజశేఖర్, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శిగా శశిభూషణ్, పురపాలక శాఖ ప్రత్యేక కార్యదర్శిగా అనిల్ కుమార్ సింఘాల్, కార్మిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా గోపాల్ కృష్ణ, జలవనరుల శాఖ స్పెషల్ సిఎస్గా సాయి ప్రసాద్, పౌర సరఫరాల శాఖ కమిషనర్గా సిద్ధార్థ్ జైన్లను ప్రభుత్వం నియమించింది. ఇక సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మితో పాటుగా రజత్ భార్గవ్ను సాధారణ పరిపాలన శాఖలో రిపోర్టు చేయాలని ఆదేశించింది. ఇక ఐఏఎస్ బదిలీలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందజేస్తారు. శ్రీనివాస్, ఏపీలో భారీగా ఐఏఎస్ బదిలీలు చేస్తూ కూడా నోటిఫికేషన్ జారీ చేశారు. పురపాలక శాఖ, ఎక్సైజ్, పాఠశాల, విద్యాశాఖ ప్రధాన కార్యదర్శులు ప్రధానంగా బదిలీ చేస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేశారు. దీనిలో నుంచి మనం చూసినట్లయితే పురపాలక పట్టణాభిషేక నుంచి శ్రీలక్ష్మిని, అదేవిధంగా ఎక్సైజ్ శాఖ నుంచి రంజిత్ భార్గవ్ను, అదేవిధంగా ప్రవీణ్ ప్రకాష్, విద్యాశాఖ నుంచి ప్రవీణ్ ప్రకాష్ నుంచి గత ప్రభుత్వంలో వీళ్ళు పూర్తి స్థాయిలో వాళ్ళ విధుల్లో కొనసాగినటువంటి నేపథ్యం చూస్తున్నాము. అంతేకాకుండా గత ప్రభుత్వంలో అదేవిధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి బాగా అంతకాగినటువంటి వ్యక్తులుగా కూడా వీళ్ళని గతంలో అనేక ఆరోపణలు కూడా ఎదుర్కొన్న నేపథ్యం మనం చూస్తాము. ప్రధానంగా మనం చూసినట్లయితే శ్రీలక్ష్మి అయిన ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నారు. అంతేకాకుండా పురపాలక శాఖకి సంబంధించినట్టు కూడా ఆమె కీలక అధికారిగా ఉన్నారు. అంతేకాకుండా మన రంజిత్ భార్గవ్ ఎక్సైజ్ శాఖకి కీలక అధికారిగా ఉన్నారు. ప్రవీణ్ ప్రకాష్ కీలక వీళ్ళ ముగ్గురిని బదిలీ చేస్తున్నారు. వీళ్ళతో పాటు మరొక 16 మందిని మరి కొంతమందిని కూడా చేస్తూ కూడా ఉత్తర్వులు G7 నుంచి ఉత్తర్వులు జారీ చేశారు. జనవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సాయి ప్రసాద్ ని, పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శిగా శశిభూషణ్ కుమార్ ని కూడా నియమిస్తూ కూడా అయితే గత ప్రభుత్వంతో కలిసి పనిచేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పటికే బదిలీల పరంపర కొనసాగిస్తామని గతంలోనే చెప్పడం జరిగింది. అంతేకాకుండా వీళ్ళు మొదటి నుంచి కూడా ఎదుర్కొన్నటువంటి ఆరోపణలు, అంతేకాకుండా ప్రతిపక్ష పాత్ర పోషించే టైంలో ప్రభుత్వం తరపు నుంచి వీళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఆ నిర్ణయాలు అప్పుడు ప్రతిపక్షాన్ని చాలా ఇబ్బందికరంగా కూడా మారినటువంటి పరిస్థితిని మరోసారి వీళ్ళతో కనుక ఆ అధికారం అంటే ఏదైతే ఆ శాఖలను కనుక కీలక అధికారులుగా కనుక వ్యవహరిస్తే కనుక రానున్న రోజుల్లో ఈ ప్రభుత్వానికి ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పని ఉండే అవకాశం ఉందని చెప్పని ఇప్పటికే బదిలీలు చేస్తూ కూడా ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.